రెండేళ్ల తర్వాత కొత్త సినిమా, ఏడేళ్ల తర్వాత స్ట్రైట్ మూవీ, పొలిటికల్ గా సక్సెస్ అయ్యాక మొదటి సినిమా. చాలా ఏళ్లుగా రిలీజ్ కి నోచుకోకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమలు మూవీ వరల్డ్ వైడ్ గా అనేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఎట్టకేలకు ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మరి సినిమా ఎలా ఉంది, ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం. దానికి ముందు స్మాల్ రిక్వెస్ట్, మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. హరిహర వీరమల్లు చాలా పవర్ఫుల్ టైటిల్. హరిహరుడు కలిసిన వీరుడు అనే అర్థం వచ్చేలా డైరెక్టర్ క్రిష్ టైటిల్ డిజైన్ చేశాడు. 2019లోనే, అంటే కరోనాకి ముందే ఈ కథను ఓకే చేశారు పవన్ కళ్యాణ్. హిస్టారికల్ నేపథ్యంలో మన తెలుగు ప్రాంతానికి చెందిన కోహినూర్ డైమండ్ గురించి పాయింట్ అనుకొని కథను డెవలప్ చేసి హిట్ చిత్రాల నిర్మాత, రైటర్, డైరెక్టర్ ఏఎం రత్నం నిర్మాణంలో షూటింగ్ మొదలుపెట్టి మధ్యలో ఆగిపోయింది. అనివార్య కారణాలతో క్రిష్ పక్కకు వెళితే ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ డైరెక్టర్ గా మళ్లీ పట్టాలెక్కించారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీ అయిపోవడంతో షూటింగ్ అనుకున్న లొకేషన్స్ లో అనుకున్న టైంలో జరగకపోవడం వల్ల ప్రొడక్షన్ బాగా పెరిగిపోవడం, ఆలస్యం అయిపోవడం హరిహర వీరమల్లు రిలీజ్ ఇప్పటికి కుదిరింది. అయ్యో, రివ్యూ అని వేరే సుత్తి చెప్పానా? లేదు, ఈ మూవీ రిలీజ్ కు ముందు ఎంత కష్టపడ్డారో తెలియాలని చెప్పాను. ఆలస్యం లేకుండా కథ ఏంటో చూద్దాం. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే, 16వ శతాబ్దంలో దేవాలయాలను నాశనం చేస్తున్న ఔరంగజేబు దగ్గర ఉన్న కోహినూర్ వజ్రాన్ని తీసుకొచ్చే బాధ్యతని ఒక దొంగ అయినా కూడా డబ్బున్న వాళ్ళ దగ్గర దోచేసి పేదలకు పంచే వీరమల్లు అయిన హీరోకి అప్పగిస్తారు. మరి హీరో ఈ బాధ్యత స్వీకరించిన తర్వాత అనుకున్నది సాధించాడా లేదా అన్నది పాయింట్. ఓవరాల్ గా స్టోరీ పాయింట్ చాలా థిన్ లైన్ స్టోరీతో క్రియేట్ చేశారు. అయినా కూడా స్క్రీన్ ప్లే పరంగా ఫస్ట్ హాఫ్ లో హీరో ఇంట్రో నుండి ఇంటర్వెల్ వరకు సినిమా అద్భుతంగా సాగింది. లవ్ సీన్స్, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, అలాగే ఫైట్ సీన్స్ అన్ని కూడా అట్రాక్టివ్ గా ఉన్నాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ సెకండ్ హాఫ్ పై అమాంతంగా అంచనాలు పెంచేస్తుంది. ఇక సెకండ్ హాఫ్ కూడా ఇదే రేంజ్ లో ఉంటే సినిమా రేంజ్ మరో లెవెల్లో ఉండేది అనుకుంటున్న టైంలో సెకండ్ హాఫ్ కథ ఎటు నుండి ఎటు వెళ్లడమో మొదలు పెట్టింది. చాలా చోట్ల డ్రాగ్ అవుతూ డబ్బింగ్ కరెక్ట్ గా సెట్ అవ్వకుండా విఎఫ్ఎక్స్ వర్క్ చాలా వీక్ గా ఉండడంతో ఓవరాల్ గా సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఇచ్చిన గుడ్ ఇంప్రెషన్ ని మర్చిపోయేలా చేస్తుంది. ఇలాంటి టైంలో క్లైమాక్స్ పోర్షన్ కొంచెం పర్వాలేదు అనిపించినా ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ నుండి చేతులు జారిపోయిందనే ఫీలింగ్ వచ్చింది. పవన్ కళ్యాణ్ తన రోల్ వరకు బాగా నటించి మెప్పించాడు. తన డైలాగ్స్, పొలిటికల్ టచ్ ఉన్నప్పటికీ హీరోయిజం, ఎలివేట్ సీన్స్ బాగానే ఆకట్టుకున్నాయి. హీరోయిన్ నిధి అగర్వాల్ పర్వాలేదు అనిపించినా, ఔరంగజేబుగా బాబీ డియోల్ తక్కువ టైం కనిపించినా సూపర్ అనిపించాడు. మిగిలిన యాక్టర్స్ వాళ్ళకి ఇచ్చిన పాత్రకు న్యాయం చేశారు. ఇక మ్యూజిక్, 2 సాంగ్స్ బాగున్నాయి, మిగిలినవి ఓకే. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం కీరవాణి ఫుల్ మార్కులు కొట్టేశారు. ఫైట్స్ కి ఓ రేంజ్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేశారు. ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ లో బాగున్నా సెకండ్ హాఫ్ అనుకున్న దానికన్నా ఎక్కువగానే డ్రాగ్ అయింది. సినిమాటోగ్రాఫర్ పరమహంస మాత్రం బాగా చేశాడు. గ్రాఫిక్స్ వర్క్ మాత్రం ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా చూస్తే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ వాల్యూ పరంగా చూస్తే వీకెస్ట్ అనిపించేలా ఉంది. ఇక డైరెక్షన్ పరంగా క్రిష్ డైరెక్ట్ చేసిన పార్ట్ ఫస్ట్ హాఫ్ లో ఉండగా జ్యోతికృష్ణ మిగిలిన కథని డైరెక్ట్ చేశాడు. సెకండ్ హాఫ్ విషయంలో డైరెక్టర్ ఏమనుకున్నాడో, ఏం తీసాడో అన్నది క్లారిటీ లేకుండా పోయింది. ఫస్ట్ హాఫ్ ఉన్న రేంజ్ లోనే సెకండ్ హాఫ్ ని డీల్ చేసి ఉంటే సినిమా చాలా బాగా ఉండేది. ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ కోసం కొన్ని డీసెంట్ సీన్స్ అండ్ ఫైట్ సీన్స్ కోసం కొంచెం ఎక్కువగా ఓపికతో ప్లాన్ చేసి ఉంటే అదిరిపోయేది. హరిహర వీరమల్లు మూవీ ఒకసారి చూడొచ్చు. కొన్ని సీన్స్ మాత్రం గూస్ బంప్స్ వచ్చేస్తాయి షూర్ గా. మరి ఓవర్ గా అంచనాలు పెట్టుకొని వెళ్ళకండి. ఫస్ట్ హాఫ్ కొంచెం ఆకట్టుకున్నా సెకండ్ హాఫ్ కొంచెం ఎక్కువగా అంచనాలు అందుకోలేకపోయింది. ఓవరాల్ గా గుడ్ అనిపించుకుంది. సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ లో ఉంటే మామూలుగా ఉండేది కాదు. డిప్యూటీ సీఎం మూవీ చాలా లేట్ గా వచ్చింది. భారీ ఓపెనింగ్స్ గ్యారంటీగా ఉంటాయని చెప్పడంలో అసలు డౌటే లేదు. నా రేటింగ్ ఫస్ట్ హాఫ్ కి 4, సెకండ్ హాఫ్ కి 2.5. తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగుండాలి. అందరూ ఈ మూవీని తప్పకుండా థియేటర్ లోనే చూడండి. మీ అంకిత, రవి రిపోర్ట్స్.